శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీమద్ రామాయణము బాలకాండము 61వ సర్గం. విశ్వామిత్రుడు పుష్కర తీర్థమున తపమనరించుట. శతానందుడు శ్రీరామచంద్రునితో విశ్వామిత్రుని వృత్తాంతం ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు. రామచంద్ర, విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకును స్వర్గానికి పంపాడు. కానీ ఇంద్రుడు శాపగ్రస్తుడైన త్రిశంకుకు స్వర్గప్రవేశం లేదని త్రిశంకును కిందికి పంపివేశాడు. చేసేది లేక విశ్వామిత్రుడు తాను ఇచ్చిన మాట కొరకై త్రిశంకుకు మరో స్వర్గాన్ని సృష్టించి ఇచ్చాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞమునకు విచ్చేసిన ఋషులందరూ వారి వారి నివాసములకు బయలుదేరి వెళ్ళారు. తదుపరి మహర్షి తపమనుంచుటకై తన శిష్యులతో సహా పశ్చిమ తీరమును గల పుష్కర తీర్థమునకు తరలి వెళ్ళాడు. అక్కడ అతడు ఫలమూలాదులను ఆహారముగా గొలుచు తీవ్ర తపస్సు చేశాడు. అదే సమయంలో అయోధ్యని ఏలుతున్న అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. అంతలో ఇంద్రుడు యజ్ఞ పశువును అపహరించుకుని పోయాడు. తలపెట్టిన యజ్ఞమునందు విఘ్నములు ఏర్పడితే దోషం కనుక, అట్టి దోషం యజమాని సైతం హతమారుస్తుంది కనుక పురోహితుల సూచనపై అంబరీషుడు 1000 గోవులు ప్రతిఫలంగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందడానికి వెతుకుతున్నాడు. విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞమునకు వచ్చిన ఋషులందరూ వారి వారి నివాసములకు బయలుదేరి వెళ్ళిపోయారు. తదుపరి మహర్షి తపమనరించుటకై తన శిష్యులతో సహా పశ్చిమ తీరమున గల పుష్కర తీర్థానికి తరలి వెళ్ళాడు. అక్కడ అతడు ఫలమూలాదులను మాత్రమే ఆహారముగా గొనుచు తీవ్ర తపస్సును అనురించాడు. అదే సమయంలో అయోధ్యని ఏలుతున్న అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఇంద్రుడు యజ్ఞ పశువును కాస్త అపహరించుకుపోయాడు. తలపెట్టిన యజ్ఞమునందు విఘ్నములు ఏర్పడిన దోషము కనుక, అట్టి దోషము యజమాని సైతం హతమార్చగలదు కనుక పురోహితుల సూచనపై అంబరీషుడు 1000 గోవులు ప్రతిఫలంగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందడానికి వెతుకుతున్నాడు. ఆ ప్రయత్నంలో భృగుతుంగ పర్వత సానుల్లో భార్యాపుత్రులతో ఉన్న రుచిక మహర్షిని దర్శించాడు అంబరీషుడు. తాను తలపెట్టిన యజ్ఞమునందు జరిగిన విఘ్నములను ప్రస్తావించి, మహానుభావ, తగిన మూల్యం చెల్లిస్తాను, నీ కుమారుల్లో ఒక కుమారుని యజ్ఞ పశువుగా నాకు విక్రయించమని అర్థించాడు. అది విన్న రుచికుడు తన పెద్ద కుమారుని ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అక్కడ ఉన్న రుచికుని పత్ని, నా చిన్న కుమారుడు నాకు 6వ ప్రాణం కనుక వారిని ఇవ్వలేని చెప్పివేసింది. అక్కడే ఉండి ఈ సంభాషణను వింటున్న రుచికుని నడిమి కుమారుడు సునస్సేపుడు అంబరీషునితో, రాజా, మధ్య పుట్టినవాడు నన్ను నా తల్లిదండ్రులు నీకు వదిలివేసినట్లుగా నేను భావిస్తున్నాను. కనుక పరిశేష న్యాయంగా నన్ను నీవు యజ్ఞపశువుగా కొనిపోవచ్చును అని దీనవదనంతో అన్నాడు. రాజు రుచికునకు 1,00,000 గోవులను సమర్పించి సునస్సేపును రథంపై కూర్చుండబెట్టుకుని తన నగరానికి బయలుదేరాడు. 62వ సర్గం. సునస్సేపుడు విశ్వామిత్రుని అనుగ్రహంతో ప్రాణాపాయం నుండి బయటపడుట, ఇంద్రుని వలన దీర్ఘాయుడగుట. రుచికుని నుంచి సునస్సేపుని విక్రయంగా గ్రహించిన అంబరీషుడు తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నం వేళకు వారి రథం పుష్కర క్షేత్రానికి చేరుకుంది. పుష్కర క్షేత్రంలో తన మేనమామ విశ్వామిత్రుని చూచాడు సునస్సేపుడు. అప్పటి వరకు మంచినీళ్ళు అడగడానికి కూడా సందేహిస్తూ కడగట్టిన ప్రాణాలతో రథం మీద ఉన్న సునస్సేపుడు మేనమామను చూచి బావురుమన్నాడు. ఒడిలో వాలిపోయాడు. తనను యజ్ఞ పశువుగా తీసుకుని పోతున్నారన్న విషయాన్ని వెల్లడి చేశాడు. తల్లిదండ్రులు కానీ, జ్ఞాతులు కానీ, బంధువులు కానీ నన్ను ఆదుకునేవారే లేరు, ఇక నువ్వే నాకు దిక్కు అని మహర్షి కాళ్ల మీద పడ్డాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న విశ్వామిత్రుడు తన పుత్రులను పిలిచి వారితో, సునస్సేపుడు ప్రాణముల కొరకై నా శరణు చొచ్చాడు. జీవితో వాక్యకరణాత్ ప్రత్యబ్దంబురి భోజనాత్ గయాయాం పిండదానేన త్రివిపుత్రస్య పుత్రతౌ అంటారు కదా. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు వారు చెప్పినట్లు నడుచుకోవడం, వారు మరణించిన పెంపట పితృకర్మలు ఆచరించి వారికి పున్నామ నరకం లేకుండా చేయడం, ప్రతి సంవత్సరం మాతృపితృశ్రాద్ధాలను ఆచరించడం, గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం అనేవి పుత్రధర్మాలు. మీరు ఇప్పుడు పుత్రధర్మం నిలుపవలసిన సమయం ఆసన్నమైంది. మీలో ఒకరు ఈ మునిబాలునకు ప్రాణదానమిచ్చి సునస్సేపునకు బదులుగా వెళ్ళవలసి ఉంది అని పలికాడు.
రామ, విశ్వామిత్రుని మాటలకు అతడి పుత్రుల్లో వారైన మధుశ్చంద్రుడు మొదలగు వారు పరిహాసంతో, కుమారుల ప్రాణాలను బలిగా ఇచ్చి అన్యుని రక్షించడం ఇదేమి న్యాయం అని తండ్రి మాటను నిరాకరించారు. తండ్రి మాటలను లెక్క చేయక గౌరవం ఇవ్వకుండా ప్రవర్తించిన మీరు పుత్రధర్మం తప్పారు కనుక మీరందరూ 1000 సంవత్సరముల కాలం చండాల జాతి యందు జన్మిస్తూ భూమిపై పడుండండి అని శపించాడు విశ్వామిత్రుడు. పిమ్మట విశ్వామిత్రుడు సునస్సేఫునితో, యజ్ఞములో యూపస్తంభమును కట్టివేయబడినప్పుడు అగ్నిదేవునికి అభిముఖుడవై ఇంద్రుని ఉపేంద్రుని భక్తితో ప్రార్థించు, నీ మనోరథం సిద్ధిస్తుంది అని శాప విముక్తికి గల అవకాశాన్ని చెప్పాడు. సునస్సేఫుడు విశ్వామిత్రుడి నుండి మంత్రములను గ్రహించి అంబరీషునితో వెంటనే యజ్ఞదీక్ష గైకొనుమని పలికాడు. తదనంతరం మునిబాలుడు ఇంద్రుని ఉపేంద్రుని భక్తి శ్రద్ధలతో స్తుతించాడు. ఇంద్రుడు తృప్తి చెంది సునస్సేఫునకు దీర్ఘాయువును, అంబరీషుడు యజ్ఞఫలములను పొందునట్లుగాను వరమిచ్చాడు. తదుపరి విశ్వామిత్రుడు తపస్సునందు లీనమై మరొక 1000 సంవత్సరముల కాలం పుష్కర క్షేత్రమునందు తపమాచరించాడు. 63వ సర్గం. మేనక వలన తపస్సు భంగమైన విశ్వామిత్రుడు ఇంకా తీవ్రమైన తపస్సు చేసి మహర్షి అగుట. అలా 1000 సంవత్సరముల కాలం తీవ్రమైన తపస్సు చేసిన విశ్వామిత్రుడు దీక్షాస్నానం చేశాడు. దేవతలందరూ సృష్టికర్త బ్రహ్మదేవుని ప్రార్థించి పరమేష్ఠితో సహా పుష్కర క్షేత్రానికి వచ్చారు. బ్రహ్మ విశ్వామిత్రునితో, నీవు శుభకర్మలను ఆచరిస్తూ 1000 సంవత్సరముల కాలం చక్కగా తపమాచరించి తత్ప్రభావమున పూర్వము కన్నా మిన్నగా శ్రేష్టమైన ఋషిత్వాన్ని పొందావు, నీకు శుభమొగ్గాక అని పలికి తిరిగి తన లోకానికి మరలి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు తన కోరిక తీరనందున ఇంకా తీవ్రమైన తపస్సు చేయసాగాడు. ఆ సమయంలో దేవతలు పంపగా అప్సరసల్లోకెల్లా అందమైన మేనక అక్కడికి వచ్చి పుష్కర తీర్థమును జలకాలాడుతోంది. ఆమెను చూచి మరలుగున్న విశ్వామిత్రుడు ఆమెతో 10 సంవత్సరాల భోగాలు అనుభవించాడు. దాంతో విశ్వామిత్రుని తపస్సు ఉట్టికెక్కింది. కొంతకాలం గడిచిన తర్వాత అతడు ఇదంతా దేవతల పన్నాగమని, కామం వలన తన తపస్సు భంగమైందని తలచి ఆ ప్రదేశం విడిచి ఉత్తర దిక్కును గల హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్ళి కౌశికీ నది పక్కన ఇంద్రియ నిగ్రహం కొరకై నిష్ఠతో తీవ్రమైన తపస్సు సాగించాడు. అలా ఇంకో 1000 సంవత్సరముల కాలం గడిచిపోయింది. దేవతలందరూ జరుగుతున్న పరిణామాలకు కలత చెంది కౌశికుడు మహర్షిత్వం పొందడానికి అర్హుడయ్యాడని భావించి ఆ విషయాన్ని బ్రహ్మ వద్దకు వెళ్ళి విన్నవించుకున్నారు. బ్రహ్మ విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చి, కౌశిక, నీ తపస్సు వల్ల మహర్షివయ్యావు అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు, బ్రహ్మదేవా, నేను మహర్షినయ్యాను కదా, అందువల్ల నేను జితేంద్రుడైనట్లు భావిస్తున్నాను అని పలికాడు. బ్రహ్మ వెంటనే విశ్వామిత్రునితో, ఇంత మాత్రానికే నీవు జితేంద్రుడివైనట్లు తలపోయడానికి లేదు, కనుక నీ ప్రయత్నం కొనసాగించు అని పలికి అంతర్ధానమయ్యాడు. 64వ సర్గం. రంభ తపోభంగం అనర్చుట, విశ్వామిత్రుడు రంభను శపించుట. తిరిగి విశ్వామిత్రుడు వాయుభక్షణ కావిస్తూ పంచాగ్నుల మధ్య ఘోర తపం సాగించాడు. అతడి తపస్సును చూసి ఇంద్రాది దేవతలు మిక్కిలి కలత చెందారు, భయాందోళనకు లోనయ్యారు. వెంటనే కార్యాచరణలో భాగంగా అప్సరస రంభను విశ్వామిత్రుడున్న ప్రదేశానికి వెళ్ళి అతడి తపస్సును భగ్నం చేయవలసిందిగా ఆదేశించారు. విశ్వామిత్రుడు ముక్కోపి అని రంభ సందేహించింది, కానీ దేవేంద్రుని ఆజ్ఞ కనుక తప్పలేదు. పర్యవసానంగా రంభను 10,000 సంవత్సరములు సెలవైపడి ఉండమని శపించాడు విశ్వామిత్రుడు. తరువాత ఇదంతా దేవేంద్రుని పన్నాగమని ఊహించి రంభకు వశిష్ఠుని వల్ల శాపవిముక్తి కలగలదని శాపాపశమనం అనుగ్రహించాడు. తన కోపమే తన శత్రువు అన్నట్లు కోపం వల్ల తన తపశ్శక్తి తరిగిపోయిందని గ్రహించిన విశ్వామిత్రుడు తనకు బ్రహ్మత్వం సిద్ధించే వరకు తపస్సు చేస్తూనే ఉంటాననుకున్నవాడై ఊపిరిని బంధించి ఆహారమును విసర్జించి శరీరమును శుష్కింపజేసి కని విని ఎరుగని విధంగా తూర్పు దిశను చేరి తపమనురించసాగాడు. 65వ సర్గము. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగుట. 1000 సంవత్సరములు గడిచిన తరువాత తపోదీక్ష పూర్తి చేసుకుని విశ్వామిత్రుడు పాలనకు కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారి అయి వచ్చి సిద్ధాన్నమును తనకు పెట్టమని విశ్వామిత్రుని అడిగాడు. మహర్షి సిద్ధాన్నాన్ని పూర్తిగా బ్రాహ్మణ వేషంలో ఉన్న ఇంద్రునికి ఇచ్చివేశాడు. అలా విశ్వామిత్రుడు తాను ఏమీ భుజించకుండానే ఉండిపోయాడు. అలా మరో 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించిన కారణంగా శిరస్సు పైభాగం నుండి అగ్ని వెలువడింది. ముల్లోకములు తగలబడిపోతున్నాయా అన్న భావన కలిగింది. దేవతలు, మునులు, గంధర్వులు, రాక్షసులు మొదలగు వారందరూ
ఆ అగ్నితాపానికి మూర్ఛితులయ్యారు. తరువాత వారందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడు ఏ ప్రలోభమునకు వశుడు కావటం లేదని, లోకాలన్నీ విశ్వామిత్రుని తపోగ్నికి వ్యాకులు పడుతున్నాయని, దిక్కు తోచకున్నామని మొరబెట్టుకున్నారు. వెంటనే బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని అనుగ్రహించడం యుక్తమని తలచి అతడి ఆశ్రమానికి విచ్చేసి, కౌశిక, తీవ్రమైన తపఫలముగా నీవు బ్రహ్మత్వాన్ని పొందావు. ఇక నుంచి నీవు బ్రహ్మర్షిగా పిలువబడతావు. నీకు శుభమవుతుంది. ఈ దేవతల సమక్షంలో నీకు దీర్ఘాయువును ప్రసాదిస్తున్నాను అని వరములను కురిపించాడు. కామక్రోధములను జయించిన వాడే బ్రాహ్మణోత్తముడు. అతడే బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం అంత సులభంగా లభించేది కాదు. బ్రహ్మవేత్తకు అపచారం చేయడం వల్ల తాము చేసే పనిలో విఘ్నాలు ఏర్పడతాయి. విశ్వామిత్రుడు వశిష్ఠుని పట్ల అపచారాలు చేయబట్టే విశ్వామిత్రుని తపస్సునందు తీవ్ర భంగం ఏర్పడింది. అప్పుడు విశ్వామిత్రుడు తనకు ఎదురుగా ఉన్న బ్రహ్మను, ఇతర దేవతలను చూచి, ఓంకార వషట్కారమును వేదములను శిష్యులకు బోధించే అధికారం నాకు కలుగునుగాక. అథర్వ వేదమునందు ఋగ్యజుస్సామ వేదమునందు పారంగతుడగు బ్రహ్మకుమారుడు వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనుగాక అని పలికాడు. అంతటా అక్కడున్న దేవతలందరూ తథాస్తు అని పలికి, నీవు నిస్సందేహంగా బ్రహ్మర్షివయ్యావు అని వెల్లడించి స్వస్థానాలకు మరలారు. బ్రహ్మర్షి పదవిని పొందిన విశ్వామిత్రుడు మంత్ర జపతత్పరుడైన వశిష్ఠుని పూజించాడు. విశ్వామిత్రుడు ధర్మతత్పరుడు, మహాతేజస్వి, పరాక్రమవంతుడు అని పలికిన శతానందునకు రామలక్ష్మణులు అతడికి నమస్కరించి విశ్వామిత్రునికు అంజలి ఘటించారు. శతానందుడు సత్పురుషుడు. తన తల్లికి శాపవిమోచనం కలిగించినవాడు శ్రీరాముడు. అందుకు ప్రేరణ కలిగించినవాడు విశ్వామిత్రుడు. వీరిరువురు శతానందునికి పూజ్యులు. ఆ పూజ్యభావంతోనే శతానందుడు తనకు ఉపకారం చేసిన విశ్వామిత్రుని విస్మరింపక రామునకు విశ్వామిత్రుని చరిత్ర వైభవాన్ని తెలియజేశాడు. ఇప్పుడు 61, 62, 63, 64, 65 సర్గలలోని శ్లోకాలను వింటారు. విశ్వామిత్రో మహాత్మ అథ ప్రస్థితాన్ ప్రేక్ష్యతాన్ ఋషీన్ అబ్రవీన్ నరశార్దూల సర్వాంస్థాన్ వనవాసినః. మహాన్ విఘ్న ప్రవృత్తోయం దక్షిణామాస్థితో దిశమన్యాం ప్రపత్స్యామః తత్ర తప్స్యామహే తపః. పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః సుఖం తపశ్చరిష్యామః వరం తద్ధి తపోవనం. ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః తప ఉగ్రం తురాధర్షం తేపే మూలఫలాశనః. ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః అంబరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే. తస్య వై యజమానస్య పశుమింద్రో జహారః ప్రణష్టే తు పశు విప్రో రాజానం ఇదమబ్రవీత్. పశురుజ్జహృతో రాజన్ ప్రణష్టస్తవ దుర్నయాత్ అరక్షితారం రాజానాం ఘ్నంతి దోషానరేశ్వర. ప్రాయశ్చిత్తం మహజ్జేతత్ నరం వా పురుషర్షభ ఆనయస్వ పశుం శీఘ్రం యావత్ కర్మ ప్రవర్తతే. ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభః అన్వియేష మహాబుద్ధి పశుం గోభిః సహస్రశః. దేశాన్ జనపదాంస్తాం స్థాన్ నగరాణి వనాని చ ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతి. సపుత్రసహితం తాత సభార్యం రఘునందన భృగుతుంగే సమాసీనం రుచీకం సందదర్శః. తమువాచ మహాతేజాః ప్రణమ్య అభిప్రసాద్య చ బ్రహ్మర్షిం తపసాదీప్తం రాజర్షిరమితప్రభః. పృష్ట్వా సర్వత్ర కుశలం రుచీకం తమిదం వచః గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది. వశోరర్థే మహాభాగ కృతకృత్యోస్మి భార్గవ సర్వే పరిశ్రుతా దేశా యాజ్ఞేయం నలభే పశుం దాతుమర్హసి మూల్యేన సుతమేకం ఇతో మమ. ఏవముక్తో మహాతేజ రుచీకస్త్వబ్రవీద్వచః నాహం జ్యేష్టం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన. రుచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతామహాత్మనాం ఉవాచ నరశార్దూలం అంబరీషం తపస్విని. అవిక్రేయం సుతం జ్యేష్టం భగవానాహ భార్గవః మమాపి దైతం విద్ధి కనిష్టం సునకం నృప తస్మాత్ కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ. ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః మాతॄణాం తు కనీయాం సహ తస్మాద్ ద్రక్షే కనీయసం. ఉక్తవాక్యే మునౌ తస్మిన్
మునిపత్న్యాం తథైవ చ సునస్సేఫః స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్. పితాజ్యేష్టం అవిక్రేయం మాతాచాహ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వమాం. గవాం శతసహస్రేణ సునస్సేఫం నరేశ్వరః గృహీత్వా పరమప్రీతో జగామ రఘునందన. అంబరీషస్తు రాజర్షి రథమారోప్య సత్వరః సునస్సేఫం మహాతేజ జగామాసు మహాయశాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 61తమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 61వ సర్గము సమాప్తము. సునస్సేఫం నరశ్రేష్ఠ గృహీత్వా తు మహాయశాః వ్యశ్రామ్యత్ పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన. తస్య విశ్రమమాణస్య సునస్సేఫో మహాయశాః పుష్కరక్షేత్రమాగమ్య విశ్వామిత్రం దదర్శః. తప్యంతం ఋషిభిः సార్ధం మాతులం పరమమాతురః వివర్ణవదనో దీనః తృష్ణయా చ శ్రమేణ చ. పపాతాం కే మునేర్ ఆశు వాక్యం చేదమువాచః. న మేస్తి మాతా న పితా జ్ఞాతయో బాంధవాః కుతః త్రాతుమర్హసి మాం సౌమ్య ధర్మేణ మునిపుంగవ. త్రాతా త్వం హి మునిశ్రేష్ఠ సర్వేషాం త్వం హి భావనః. రాజా చ కృతకార్యః స్యాత్ అహం దీర్ఘాయురవ్యయః స్వర్గలోకముపాస్నీయాం తపస్తప్వా హ్యనుత్తమం. త్వం మే నాథో హ్యనాథస్య భవభవ్యేన చేతసా పితేవ పుత్రం ధర్మాత్మన్ త్రాతుమర్హసి కిల్బిషాత్. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాః సాంత్వయిత్వా బహువిధం పుత్రాన్ ఇదమువాచః. యత్కృతే పితరః పుత్రాన్ జనయంతి శుభార్దినః పరలోకహితార్థాయ తస్య కాలోయమాగతః. అయం మునిసుతో బాలో మత్తః శరణమిచ్చతి అస్య జీవితమాత్రేణ ప్రియం కురుత పుత్రకాః. సర్వే సుకృతకర్మాణః సర్వే ధర్మపరాయణాః పశుభూతానరేంద్రస్య తృప్తిమగ్నేః ప్రయచ్చత. నాథవాంశ్చ సునస్సేఫో యజ్ఞశ్చా విఘ్నితో భవేత్ దేవతాస్తర్పితాశ్చ స్యుః మమ చాపి కృతం వచః. మునేస్తు వచనం శ్రుత్వా మధుష్యందాదయః సుతాః సాభిమానం నరశ్రేష్ఠ సలీలమిదమబ్రువన్. కథమాత్మసుతాన్ హిత్వా త్రాయసే అన్యసుతం విభో అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే. తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం మునిపుంగవః క్రోధసంరక్తనయనో వ్యాహర్తుముపచక్రమే. నిస్సాత్వసమిదం ప్రోక్తం ధర్మాదపి విగర్హితం అతిక్రమ్యతు మద్వాక్యం దారుణం రోమహర్షణం. శ్వమాంసభోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు పూర్ణం వర్షసహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ. కృత్వా శాపసమాయుక్తాన్ పుత్రాన్ మునివరస్తథా సునస్సేఫం ఉవాచార్తం కృత్వా రక్షాం నిరామయం. పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపనః వైష్ణవం యోపమాసాద్య వాగ్భిరగ్నిముదాహర. ఇమే తు గాథే ద్వే దివ్యే గాయేథా మునిపుత్రక అంబరీషస్య యజ్ఞేస్మిన్ తతశ్సిద్ధిమవాప్స్యసి. సునస్సేఫో గృహీత్వా తే ద్వే గాథే సుసమాహితః త్వరయా రాజసింహం తం అంబరీషం ఉవాచః. రాజసింహ మహాసత్వ శీఘ్రం గచ్ఛావహే సదః నిర్వర్తయస్వ రాజేంద్ర దీక్షాం చ సముపావిశ. తద్వాక్యం ఋషిపుత్రస్య శ్రుత్వా హర్షసముత్సుకః జగామ నృపతిః శీఘ్రం యజ్ఞవాటం అతంద్రితః. సదస్యానుమతే రాజా పవిత్రకృతలక్షణం పశుం రక్తాంబరం కృత్వా యూపేతం సమబంధయత్. సబద్ధో వాగ్నిరగ్ర్యాభిః అభితుష్టావతౌసరౌ ఇంద్రం ఇంద్రానుజం చైవ యథావన్ మునిపుత్రకః. తతః ప్రీతః సహస్రాక్షో రహస్యస్తుతితర్పితః దీర్ఘమాయుస్తదా ప్రాదాత్ సునస్సేఫాయ రాఘవ. స చ రాజా నరశ్రేష్ఠ యజ్ఞస్య చ సమాప్తవాన్ ఫలం బహుగుణం రామ సహస్రాక్షప్రసాదజం. విశ్వామిత్రోపి ధర్మాత్మా భూయస్తేపే మహాతపాః పుష్కరేషు నరశ్రేష్ఠ 10 వర్షశతాని చ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే
ద్విషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 62వ సర్గము సమాప్తము. పూర్ణే వర్షసహస్రేతు వ్రతస్నానం మహామునిం అభ్యాగచ్చన్ సురాः సర్వే తపః ఫల చికీర్షవః. అబ్రవీత్ సుమహాతేజ బ్రహ్మా సురుచిరం వచః ఋషిస్త్వమసి భద్రం తే స్వార్జితైః కర్మభిః శుభైః. తమేవ ముక్త్వా దేవేశః త్రిదివం పునరభ్యగాత్ విశ్వామిత్రో మహాతేజ భూయస్తేపే మహత్తపః. తతః కాలేన మహతా మేనకా పరమాప్సరాః పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతుం సముపచక్రమే. తాం దదర్శ మహాతేజ మేనకాం కుశికాత్మజః రూపేణ ప్రతిమాం తత్ర విద్యుతం జలదేయథా. దృష్ట్వా కందర్పవశగో మునిస్తామిదమబ్రవీత్ అప్సరః స్వాగతం తేస్తు వసచేహ మమాశ్రమే. అనుగృహీష్వ భద్రం తే మదనేన సుమోహితం ఇత్యుక్తా సా వరారోహ తత్ర వాసమథాకరోత్. తస్యాం వసంత్యాం వర్షాణి పంచ చ రాఘవ విశ్వామిత్రాశ్రమే రామ సుఖేన వ్యతిచక్రముః. అథ కాలే గతే తస్మిన్ విశ్వామిత్రో మహామునిః సవ్రీడ ఇవ సంవృత్తః చింతాశోకపరాయణః. బుద్ధిర్మునేః సముత్పన్నా సామర్షా రఘునందన సర్వం సురాణాం కర్మేతత్ తపోపహరణం మహత్. అహోరాత్రాపదేశేన గతా సంవత్సరా దశ కామమోహాభిభూతస్య విఘ్నోయం ప్రత్యుపస్థితః. వినిశ్వసన్మునివరః పశ్చాత్తాపేన దుఃఖితః భీతామప్సరసం దృష్ట్వా వేపంతీం ప్రాంజలిం స్థితాం. మేనకాం మధురైర్వాక్యైః విసృజ్య కుశికాత్మజః ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామః. సకృత్వా నైష్టికీం బుద్ధిం జేతుకామో మహాయశాః కౌశికీ తీరమాసాద్య తపస్తేపే సుదారుణం. తస్య వర్షసహస్రం తు ఘోరం తప ఉపాసతః ఉత్తరే పర్వతే రామ దేవతానాం అభూద్భయం. ఆమంత్రయన్ సమాగమ్య సర్వే సర్షిగణాః సురాః మహర్షి శబ్దం లభతాం సాద్వయం కుశికాత్మజః. దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకపితామహః అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషితః మహత్వం ఋషిముఖ్యత్వం దదామి తవ కౌశిక. బ్రహ్మణస్య వచః శ్రుత్వా సర్వలోకేశ్వరస్య న విషణ్ణో న సంతుష్టో విశ్వామిత్రస్తపోధనః. ప్రాంజలిః ప్రణతో భూత్వా సర్వలోకపితామహం ప్రత్యువాచ తతో వాచం విశ్వామిత్రో మహామునిః. మహర్షి శబ్దమతులం స్వార్జితైః కర్మభిః శుభైః యది మే భగవానః తతోహం విజితేంద్రియః. తమువాచ తతో బ్రహ్మా న తావత్వం జితేంద్రియః యతస్వ మునిషార్దూల ఇత్యుక్త్వా త్రిదివం గతః. విప్రస్థితేషు దేవేషు విశ్వామిత్రో మహామునిః ఊర్ధ్వబాహుర్నిరాలంబో వాయుభక్షస్తపశ్చరన్. ఘర్మే పంచతపా భూత్వా వర్షాస్వాకాశ సంశ్రయః శిశిరే సలిలస్థాయీ రాత్ర్యహాని తపోధనః. ఏవం వర్షసహస్రం హి తపో ఘోరముపాగమత్. తస్మిన్ సంతప్యమానే తు విశ్వామిత్రే మహామునౌ సంభ్రమః సుమహానాసీత్ సురాణాం వాసవస్య చ. రంభామప్సరసం శక్రః సహ సర్వైర్మరుద్గణైః ఉవాచాత్మహితం వాక్యం అహితం కౌశికస్య చ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 63వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 63వ సర్గము సమాప్తం. సురకార్యమిదం రంభే కర్తవ్యం సుమహత్వయా లోభనం కౌశికస్యేహ కామమోహసమన్వితం. తథోక్తా సాప్సరా రామ సహస్రాక్షేణ ధీమత వ్రీళితా ప్రాంజలిర్వాక్యం ప్రత్యువాచ సురేశ్వరం. అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః ఘోరముత్సృజతే క్రోధం మయి దేవన సంశయః తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తుమర్హసి. ఏవ ముక్తస్తయా రామ రంభయా భీతయా తదా తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిం. మా భేషిరంభే భద్రం తే కురుష్వ మమ శాసనం.
కోకిలో హృదయగ్రాహి మాధవే రుచిరద్రుమే అహం కందర్పసహిత స్థాస్యామి తవ పార్శ్వతః త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరం తం ఋషిం కౌశికం రంభే భేదయస్వ తపస్వినం. సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపం అనుత్తమం లోభయామాస లలిత విశ్వామిత్రం శుచిస్మిత. కోకిలస్య తు శుశ్రావ వల్గు వ్యాహృతః స్వనం సంప్రహృష్టేన మనసా తత ఏనాముదేక్షత. అధ తస్య చ శబ్దేన గీతేన ప్రతిమేన చ దర్శనేన చ రంభాయాః మునిః సందేహమాగతః. సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుంగవః రంభాం క్రోధసమావిష్టః శశాప కుశికాత్మజః. యన్మాం లోభయసే రంభే కామక్రోధజయైషిణం దశవర్షసహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే. బ్రాహ్మణः సుమహాతేజాః తపోబలసమన్వితः ఉద్ధరిష్యతి రంభే త్వాం మత్క్రోధకలుషీకృతాం. ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః అశక్నువన్ ధారయితుం క్రోధం సంతాపమాగతః. తస్య శాపేన మహతా రంభా శైలీ తథాభవత్ వచః శ్రుత్వా తు కందర్పో మహర్షే సచ నిర్గతః. కోపేన స మహాతేజాః తపోపహరణే కృతే ఇంద్రియైరజితై రామ న లేభే శాంతిమాత్మనః. బభూవాస్య మనశ్చింతా తపోపహరణే కృతే నైవ క్రోధం గమిష్యామి న చ వక్ష్యే కథంచన. అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేంద్రియః. తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితం అనుచ్ఛ్వసన్న భుంజానః తిష్టేయం శాశ్వతీః సమాః నహి మే తప్యమానస్య క్షయం యాస్యంతి మూర్తయః. ఏవం వర్షసహస్రస్య దీక్షాం స మునిపుంగవః చకారా ప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునందన. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే చతుషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 64వ సర్గము సమాప్తము. అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః పూర్వాం దిశమనుప్రాప్య తపస్తేపే సుదారుణం. మౌనం వర్షసహస్రస్య కృత్వా వ్రతం అనుత్తమం చకారా ప్రతిమం రామ తపః పరమదుష్కరం. పూర్ణే వర్షసహస్రే తు కాష్టభూతం మహామునిం విఘ్నైర్బహుభిరాధూతం క్రోధోనాంతరమావిశత్. సకృత్వా నిశ్చయం రామ తప ఆతిష్టదవ్యయం తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః. భోక్తుమారబ్ధవాన్ అన్నం తస్మిన్ కాలే రఘూత్తమ ఇంద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత. తస్మై దత్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః నిశేషితేన్నే భగవన్ అభ్యుక్త్వైవ మహాతపాః. న కించిదవద్విప్రం మౌనవ్రతముపస్థితః అథ వర్షసహస్రం వై నోచ్ఛ్వసన్ మునిపుంగవః. తస్యానుచ్ఛ్వస్వమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత త్రైలోక్యం ఏన సంభ్రాంతం ఆదీపితమివాభవత్. తతో దేవాస్స గంధర్వాః పన్నగాసురరాక్షసాః మోహితాస్తేజసా తస్య తపసా మందరస్మయః. కస్మలోపహతాః సర్వే పితామహమథాబ్రువన్ బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః. లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్తతే న హ్యస్య వృజనం కించిత్ దృశ్యతే సూక్ష్మమప్యథా. న దీయతే యది త్వస్య మనసా యదభీప్సితం వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరం. వ్యాకులాశ్చ దిశः సర్వా న చ కించిత్ ప్రకాశతే సాగరాః క్షుభితాః సర్వే విశీర్యంతే చ పర్వతాః. ప్రకంపతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః బ్రహ్మన్న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః. సమ్మూఢమివ త్రైలోక్యం సంప్రక్షుభితమానసం భాస్కరో నిష్ప్రభశ్చైవ మహర్షేస్తస్య తేజసా. బుద్ధిం న కురుతే యావన్నాసే దేవ మహామునిః తావత్ ప్రసాద్యో భగవాన్ అగ్నిరూపో మహాద్యుతిః. కాలాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతేఖిలం దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతం.
తతః సురగణాః సర్వే పితామహ పురోగమాః విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్. బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసా స్మ సుతోషితాః బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దదామి సమరుద్గణః స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్చ సౌమ్య యథా సుఖం. పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసాం కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః. బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం. క్షత్రవేదవిదాం శ్రేష్ఠో బ్రహ్మవేదవిదామపి బ్రహ్మపుత్రో వసిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. యజ్జయం పరమః కామః కృతో యాంతు సురర్షభాః తథా ప్రసాదితో దేవైః వసిష్ఠో జపతాం వరః. సఖ్యం చకార బ్రహ్మర్షిః ఏవమస్త్వితి చాబ్రవీత్ బ్రహ్మర్షిస్త్వం న సందేహః సర్వం సంపత్స్యతే తవ. ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతం. విశ్వామిత్రోపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమం పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరం కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః. ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా ఏష రామముని శ్రేష్ఠ ఏష విగ్రహవాంస్తపః. ఏష ధర్మపరో నిత్యం వీర్యశేషపరాయణం ఏవముక్త్వా మహాతేజ వీరరామద్విజోత్తమః. శతానందవచః శ్రుత్వా రామలక్ష్మణసన్నిధౌ జనకః ప్రాంజలిర్వాక్యం ఉవాచ కుశికాత్మజం. ధన్యోస్మ్యనుగ్రహీతోస్మి యశ్చ మే మునిపుంగవ యజ్ఞం కాకుస్థసహితః ప్రాప్తవానసి ధార్మిక. పావితోహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే గుణా బహువిధా ప్రాప్తాః తవ సందర్శనాన్మయా. విస్తరేణ చ తే బ్రహ్మన్ కీర్త్యమానం మహత్తపః శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః. అప్రమేయం తపస్తుభ్యం అప్రమేయం చ తే బలం అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజ. తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో కర్మకాలో మునిశ్రేష్ఠ లంబతే రవిమండలం. శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతుమర్హసి. ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభం విససర్జాసు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా. ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో మిథిలాధిపః ప్రదక్షిణం చకారాసు సోపాధ్యాయః సబాంధవః. విశ్వామిత్రోపి ధర్మాత్మా సహ రామః సలక్ష్మణః స్వవాసమభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచషష్టితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 65వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.